రంగు రుచి ఆచి కారం పొడి. ఏసీబీకి చిక్కిన హనుమకొండ అడిషనల్ కలెక్టర్ వెంకట్రెడ్డి ఇంట్లో నోట్ల కట్టలు దొరుకుతున్నాయి. 30 లక్షల వరకు నగదు దొరకడంతో పాటు బంగారు ఆభరణాలతో పాటు పెద్ద మొత్తంలో ల్యాండ్ పేపర్స్ దొరకడం సంచలనంగా మారింది. వెంకట్రెడ్డి ఏసీబీకి పట్టుబడటంతో జిల్లాలోని అతడి బాధితులు రైతులు సంబరాలు చేసుకుంటున్నారు. హనుమకొండ అడిషనల్ కలెక్టర్ వెంకట్రెడ్డి అవినీతి భాగోతాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. హనుమకొండ కలెక్టరేట్లో 60,000 లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా ఏసీబీకి పట్టుబడ్డాడు అదనపు కలెక్టర్ వెంకట్రెడ్డి. అతడి ఇంట్లో ఏసీబీ అధికారులు తనిఖీలు చేశారు. ఈ తనిఖీల్లో పెద్ద మొత్తంలో నగదు, ల్యాండ్ డాక్యుమెంట్స్ పట్టుబడ్డాయి. వెంకట్రెడ్డికి ఆదాయానికి మించి ఆస్తులున్నట్లు గుర్తించారు. అద్దెకుంటున్న ఇంటితో పాటు హైదరాబాద్ నాగోల్లోని సొంతింట్లో ఏకకాలంలో ఏసీబీ అధికారులు తనిఖీలు చేశారు. ల్యాండ్ డాక్యుమెంట్స్తో పాటు 30 లక్షల నగదు సీజ్ చేశారు. అమెరికాలో ఉన్న రియల్ ఎస్టేట్ వ్యాపారి తనకు నగదు పంపించారని ఏసీబీ అధికారుల ఎదుట ఒప్పుకున్నట్లు సమాచారం. పదుల సంఖ్యలో ల్యాండ్ డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. వెంకట్రెడ్డిని మెజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టి ఖమ్మం జైలుకు తరలించారు ఏసీబీ అధికారులు. వెంకట్రెడ్డిపై అనేక అవినీతి ఆరోపణలున్నాయి. చేయి తడిపితే తప్ప పని చేయడని ప్రచారం ఉంది. వెంకట్రెడ్డి తీరు మొదటి నుండి వివాదాస్పదమే. 10 ఏళ్ల క్రితం ఏసీబీకి చిక్కి జైలుకు కూడా వెళ్లొచ్చారు. అయినా తీరు మారలేదు. సివిల్ సప్లై మొదలు అన్ని విభాగాల్లో ఆయనకు వాటాలు ముట్టాల్సిందేనట. మిల్లర్ల దగ్గర నుంచి డబ్బందితే చాలు, ఎన్ని ఆరోపణలున్నా ధాన్యం కేటాయింపులు జరిగిపోతాయి. భూముల పంచాయతీ కేసులైతే ఆయనకు పండగేనట. ఇటీవల వివాదంలో ఉన్న వ్యవసాయ భూమి విషయంలో ఏకంగా 50 లక్షలకు పైగా తీసుకుని నిజమైన పట్టాదారులకు అన్యాయం చేశారనే ప్రచారం ఉంది. రెవెన్యూ శాఖలో వివిధ హోదాల్లో పనిచేశాడు వెంకట్రెడ్డి. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ ప్రభుత్వంలోని తన సామాజిక నేపథ్యం ఉన్న నేతల పేర్లు చెబుతూ ఉన్నతాధికారులను మెప్పించే ప్రయత్నం చేసేవారన్న ఆరోపణలున్నాయి. జనగామ ఆర్డీఓగా, సూర్యాపేట అడిషనల్ కలెక్టర్గా పనిచేసిన సమయంలోనూ అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నారు. జనగామ ఆర్డీఓగా పనిచేసిన సమయంలో నియోజకవర్గ కీలక నేత, ఆయన బావమర్దులు, బంధువుల ఒత్తిళ్లకు తలొగ్గి అసైన్డ్ ప్రభుత్వ భూములను పట్టా భూములుగా చిత్రీకరించి లక్షల్లో పరిహారం చెల్లించారన్న ఆరోపణలపై ప్రభుత్వం విచారణకు కూడా ఆదేశించింది. హన్మకొండ అడిషనల్ కలెక్టర్గా వెంకట్రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత జిల్లాలో సీఎంఆర్ కేటాయింపులకు తీసుకునే నజరానాలు రెండింతలు పెరిగాయని కొందరు రైస్ మిల్లర్లు పౌర సరఫరాల శాఖ కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. ఒక్కో సీజన్కు ఒక్కో రైస్ మిల్ నుంచి 2 లక్షల నుంచి 5 లక్షలు వసూలు చేసినట్లు ఆరోపణలున్నాయి. డిఫాల్టర్లైన వారి నుంచి ముడుపులు తీసుకుని పెద్ద మొత్తంలో ధాన్యం కేటాయించిన సంఘటనలు ఉన్నాయి. అడిషనల్ కలెక్టర్ ఇన్ఛార్జ్ డీఈఓ వెంకట్రెడ్డిపై ఫిర్యాదుల పరంపర కొనసాగుతోంది. ఓవైపు భూ నిర్వాసితులు, మరోవైపు రైస్ మిల్లర్లు తమ గోడు వెళ్లబోసుకుంటున్నారు. దామెర, ఊరుగొండ గ్రామాలకు చెందిన గ్రీన్ఫీల్డ్ హైవే బాధిత రైతులేకంగా హన్మకొండ కలెక్టరేట్ ఎదుట మా ఉసురు తాకింది అంటూ టపాసులు పేల్చి సంబరాలు చేసుకున్నారు. జిల్లాలోని ఇతర ప్రాంతాల్లోనూ రైతులు సంబరాలు జరుపుకుంటున్నారు.